ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే. ఈరోజు మనం అవధూతలతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి 24 సంవత్సరాల వయసు గల ఒక యువ ఇంజనీర్ని కలవబోతున్నాం. ఆయన లండన్లో 90 లక్షల ప్యాకేజీ జాబ్ని వదులుకుని గురువు వచ్చేయమన్న మాటకి ఆయన జాబ్ వదులుకుని వచ్చేసి గురువుని ఆశ్రయించారు. అప్పటి నుంచే గురువు గారు ఆ యువకుడిని అనేక మంది అవధూతల దర్శనానికి పంపిస్తున్నారు. ఆయన నెలలో 4-5 రోజులు కూడా ఇంటి దగ్గర ఉన్నాడు గట్టిగా. ఎప్పుడు చూసినా ఎక్కడికో చోటుకి వెళ్ళడం, అవుట్ ఆఫ్ స్టేట్లు, ఒక మన రాష్ట్రాలే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లు కూడా వెళ్ళి ఎక్కడెక్కడో ఫారెస్ట్లో ఉన్న అవధూతలను కూడా కలిసి వస్తుంటాడు. అది గురువుగారి ఆజ్ఞ మేరకే వెళ్తాడు. అక్కడ అడ్రస్ కానీ ఆయన ఫోటో కానీ ఆయన ఎక్కడ ఉంటాడు ఏ విషయాలు తెలియదు. కేవలం గురువుగారు పలానా చోట ఉన్నాడు వెళ్ళంటే ఆయన వెళ్ళి దర్శనం చేసుకొస్తున్నాడు. అలాగే ఈ స్వామి ఏ అవధూత దగ్గరికి వెళ్ళినా వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి నీకు దీవెనలు ఇచ్చి పంపుతుంటారు. సాధారణంగా అవధూతలు ఎవరిని పట్టించుకోరు, ఎవరితో మాట్లాడరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అటువంటిది ఇతని మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అవధూతల దర్శనం బాగా జరుగుతూ ఉంటుంది. ఒక గురువు అనుగ్రహం దొరికితే ఎక్కడికి వెళ్ళినా ఏ గురువు అయినా వాళ్ళ అనుగ్రహం కూడా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో చేసే టైంకి ఆ స్వామి 24 అవధూతలను చూశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3-4 కలిసి నాతో చెప్పాడు. అయితే ఈయన్ని రికార్డింగ్ ఒప్పించడానికి దాదాపుగా 3-4 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన బయటపడడానికి ఒప్పుకోవట్లేదు. ఆఖరికి మీకు ఫేస్ కనిపించకుండా బ్లర్ చేసి పెడతాను అని చెప్పని అంటే ఫస్ట్ ఆడియో వరకే చేస్తారు, నాకు వీడియో వద్దన్నట్టు. కానీ ఆడియో వరకు చేస్తే ఉపయోగం ఉండదు కదా, వీడియో చేస్తే చూసేవాళ్ళకి తెలుస్తుందని చెప్పానంటే ఫేస్ కనిపించకుండా ఫేస్ బ్లర్ చేసి పెడతానంటే అప్పుడు ఆయన ఒప్పుకున్నాను. ఆయన పేరు కానీ అడ్రస్ కానీ ఏది బహిర్గతం చేయొద్దని నాతో ప్రమాణం చేయించుకున్న తర్వాత మాత్రమే ఆయన ఈ వీడియో చేయడానికి ఒప్పుకున్నారు. ఆ స్వామికి వాళ్ళ గురువులు చాలా విషయాలు చెప్పారు. సృష్టి క్రమం గురించి, కర్మ సిద్ధాంతం గురించి, బ్రహ్మ పదార్థం గురించి, గురువు గురించి, ఇలా ఇంతవరకు ఎక్కడ వినని చదవని విషయాలు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. అయితే మనకి కొంతవరకు మాత్రమే ఆయన చెప్పారు. మిగిలినవి ఆయన దగ్గర ఇంకా సేకరించాలని చెప్పి నా ప్రయత్నం. అంచేత ఈ వీడియో చూసిన వాళ్ళు ఆయన పేరు అడ్రస్ గురించి కామెంట్ పెట్టకుండా ఆయన దగ్గర విషయాలు కావాలన్నట్టుగా మీరు కామెంట్స్ పెడితే మీ కామెంట్స్ ఆయన చూపించి మరికొన్ని విషయాలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి ఆయన ఫోన్ నెంబరు, అడ్రస్లు ఏమి అడగొద్దు. ఆయన చెప్పిన విషయాల మీద దృష్టి పెట్టండి. నమస్తే. నమస్తే స్వామి. అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏ వయసులో స్టార్ట్ అయింది? ఈ మార్గంలోకి రావాలని మీకు ఎలా అనిపించింది?
నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండగా నాకు బేసికల్లీ భైరవుడు అంటే చాలా ఇష్టం మాట. కాలభైరవ స్వామి అంటే చాలా ఇష్టం. సో దానికోసం రుద్రాక్షలు వేసుకోవాలి అన్న తపనతో రుద్రాక్షలు వేసుకోవాలి, మనం శివుడికి ఆరాధన చేయాలి, భైరవుడికి ఆరాధన చేయాలన్న ఇష్టంతో ఫస్ట్ రుద్రాక్షలు వేసుకున్నాను. రుద్రాక్షలు వేసుకోవడం కోసం అంటే చాలా మంది అన్నారు వేసుకోవచ్చు, నార్మల్ గా వేసుకునే నాన్ వెజ్ అయి తినచ్చు, ఏం ప్రాబ్లం అన్నారు. కానీ నేను ఇంకా నాన్ వెజ్ అయి మానేసాను మానేసి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. తర్వాత అలా అలా నాకు గురువు గారు పరిచయం అవడం, ఫస్ట్ గురువు గారి దగ్గర నాకు మంత్రోపదేశం జరగడం, మంత్ర సాధన చేసుకోవడం, తర్వాత అలా ఒక గురువు గారు నాకు పరిచయం అవడం ఈస్ట్ గోదావరిలో, ఆయన ఒక అవధూత పరిచయం అవడం, ఆయన పరిచయం ద్వారా ఆయన సాంగత్యంలో ఇంకా అలాగా ఎప్పుడు ఇంకా ఆయన దగ్గరే ఉండడం. తర్వాత మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్ళాను సార్, లండన్. అక్కడ మాస్టర్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యే మధ్యలో ఒకసారి నేను ఇంటికి వచ్చాను. ఇండియా వచ్చినప్పుడు గురువు గారు అన్నారు అన్నమాట, జాబ్ కావాలి బాబా. నేను అడిగితే ఆయన్ని జాబ్ వస్తుందిలే కానీ నువ్వు అక్కడ ఉండవు అన్నాడు అనమాట. సర్లేండి అయితే నాకు అర్థం కాలేదండి, అప్పుడు మనకు తెలియదు కదా, ఏంటి జాబ్ వద్దు అంటున్నాడు, అక్కడ ఉండవు అంటున్నాడు, ఏంటో నాకు అర్థం కాక ఏమో వస్తుంది అన్నాడు కదా, అక్కడ వరకే మన మైండ్ లో పెట్టుకుని అక్కడ నుంచి మర్చిపోయాను మాట. చిరాడికి వెళ్తే జాబ్ వచ్చింది, 90 lakhs per annum సిస్కో కంపెనీ. అయిపోయాక మధ్యలో ఒకసారి నేను ఇక్కడికి వస్తే గురువు గారు వచ్చే నువ్వు అక్కడ ఉండకు, ఉండే పని లేదు వచ్చే అన్నారు అనమాట. ఇంక వెంటనే ఇంకా గురువు గారు ఆజ్ఞలతో వెంటనే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. అసలు ఎందుకు ఏంటి అని ఏం అడగల, గురువు గారు చెప్పారు అని చెప్పి వచ్చాడు. ఒకసారి గురువు గారు ఒక రకమైన అనుభూతిని నాకు పొందేలా చేశారు మాట ఆయన. ఇంకా అనుభవాన్ని నేను మాటలతో కాకుండా నేను స్వయంగా అనుభవించాను అనమాట. సో అందుకనేసి నేను ఇంకా ఏ ప్రశ్న కూడా అడగలేదు, ఎందుకంటే ఆ మనిషి చూడడానికి మీకు తెలుసు కదా అవధూతలు అంతే మామూలు పిచ్చోళ్ళే ఉంటారు. ఇంకా ఏనాడు కూడా ఏ ప్రశ్న అడగలేదు, అడిగాలి అన్న క్వశ్చన్ కూడా నాలో తెప్పించలేదు ఆయన, అంతే. ఇంక వెంటనే వచ్చాను అనమాట. ఇంకా అలా జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా మళ్ళీ ఎక్కడికైనా పంపించడం కానీ ఏదైనా చెప్పడం కానీ? చాలా అవధూతల దగ్గర పంపించారు సార్. దగ్గరికి నేను ఇప్పుడు 24 మంది అవధూతల దర్శనాలు చేసుకున్నాను. 24 మంది అవధూతల దర్శనాలు. అంటే ఇంకా నేను చేసుకున్నాను అనే దానికన్నా ఆయన పంపించారు అంతే. ఆయన చెప్తారు పలానా తోట ఉన్నారో మీరు చూసిరమ్మని. వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాను. వెళ్ళగానే ఆయన దర్శనం అవుతుంటదా? వెళ్ళిన వెంటనే దగ్గరికి వెళ్తులోకి వాళ్ళే తటస్థపడతారు, ఆపోజిట్ లో తటస్థపడి వాళ్ళే కనబడడం, సీరియస్ గా చూడడం, అరవడం, గట్టికి ఇలా దగ్గర రమ్మండం, కూర్చుని నైట్ అంతా వాళ్ళ దగ్గర ఉండి కాళ్ళు నొక్కమండం, అలా చాలా జరిగినాయి స్వామి. అలా అసలు అవధూతలు అనేవాళ్ళు ఎవరికి దగ్గర రానవరు, ఎవరినో మనం వెళ్ళినా కూడా మాట్లాడరు, చూడరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అటువంటిది ఇక్కడ మీ గురువుగారు అనుగ్రహం ఉండటం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానం పలకడం అది జరుగుతుందంటే మరి అది గురువు అనుగ్రహం కదా. బాబాదయ దత్తుడి అనుగ్రహం. 24 దర్శనం చేసుకున్నా అంటున్నారు. ఆ విశేషాలు ఏమైనా చెప్పగలరా కొంచెం? ఫస్ట్ అయితే మా గురుగారు ఈస్ట్ గోదావరి, తర్వాత ఇంకొక ఆయన కూడా రాజమండ్రి, ఇంకొక ఆయన కూడా రాజమండ్రి, ఇంకొక ఆయన ఇలా గోదావరి నది సమీపంలో కోనసీమ ప్రాంతంలో ఒక ఆయన, నెక్స్ట్ కర్నూలులో ఒక ఆయన, నెక్స్ట్ వచ్చేసి నెల్లూరులో ఒక ఆయన, హైదరాబాద్ ఒక ఇద్దరు, చెన్నై ఒకరు, వైజాగ్ ఒకరు, చాలా మంది ఒకరు కాదు ఇద్దరు. ఇంతమందిలో మీకు అద్భుతం అనేది ఏది ఎక్కడ జరిగింది? ఒక్కొక్కరు ఒక అద్భుతం అది అని చెప్పడానికి ఏమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, వాళ్ళ స్టైలే వేరే. అసలు మనం వీళ్ళ అద్భుతం కాదు అనడానికి ఏమి ఉండదు. ఇప్పుడు గురువు గారు పలానా చోట ఉన్నారు అవధూత వెళ్ళమంటారు, అంతేగాని ఏమైనా అడ్రస్ ఇచ్చామని చెప్తారా? అడ్రస్ లో పలానా చోట అంటారు. మరి అది నెత్తుకుని వెళ్ళడం ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఎతికేది ఏముండదు, మనం వెళ్తా ఉంటే మన సంకల్పం గట్టిదైతే వాళ్ళ ఎదురు తటస్థపడతారు అంతే. ఒక్కొక్కరి ద్వారా అయితే ఫోటోలు వస్తూ ఉంటాయి.
ఎవరన్నా అడిగాను అనుకోండి ఈ ప్లేస్ లో ఉన్నారా అంటే కరెక్ట్ గా ఫోటో వస్తుంది, ఫోటో పట్టుకునేది. అమర్కంటక్ వెళ్ళానన్నారు కదా. అమర్కంట ఇక్కడ నుంచి బిలాస్పూర్ వెళ్ళాలి సార్. బిలాస్పూర్ అంటే ఎలాగంటే ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి అక్కడ నుంచి అమర్కంటక్ తాండాలు ఉంటాయి, తాండాల నుంచి బస్సు మీద వెళ్ళాలి. అక్కడి నుంచి పంచదార అనే ఊరు, ఫారెస్ట్ అది పంచదార, నర్మదా నది పుట్టిన స్థలం. ఆ స్థలంలో పంచదార అనే ఫారెస్ట్ లో 37 years గా గురువు గారు అక్కడ ఉన్నారు. 37 years గా గురువు గారి దగ్గర 8 years గా ఒక శిష్యుడు వచ్చి ఉండిపోయాడు అనమాట. గురువు గారు సేవ చేసుకుంటూ మొత్తం అమరకంటక్ నుంచి పంచదారకి వెళ్ళడానికి 30 kilometers, 15 kilometers బండి మీద వెళ్ళొచ్చు, 15 kilometers బై వాక్ వెళ్ళాలి. మేము అక్కడ వరకు వెళ్ళడానికి 15 kilometerలు వెళ్ళేటప్పటికి నేను బస్సు దిగి అక్కడ నుంచి 15 kilometerలు బండి మీద వెళ్ళి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది, 2-3 అయిపోయింది మధ్యాహ్నం. అక్కడ నుంచి నడిచి వెళ్ళేటప్పటికి ఇంకా దారి తెలియదు కదా, ఫారెస్ట్ కదా, మొత్తం అంతా కలిపి ఒక 9 ఆ టైం అయింది సార్. 9 అయింది నైట్. అలా ఎత్తుకుంటే ఒక మనిషి, ఒక వ్యక్తి అక్కడ ఎదురుపడ్డాం. నేను తీసుకెళ్తాను, నేను ఆ సైడే వెళ్తున్నాను అన్నాడు. చెప్పారు మీరు అతనికి? నేను అసలు ఏమీ చెప్పలేదు సార్, ఏం చెప్పండి. ఆయనే నేను తీసుకెళ్తాను, నేను ఆ పక్క వెళ్తున్నాను అన్నాం. ఆయనే తీసుకెళ్ళారు సార్ మొత్తం 15 kilometers. గురువు గారి దగ్గరకు వెళ్ళి నా బ్యాగ్ కూడా ఆయనే మూసాడు సార్. నా బ్యాగ్ ఆయనే మూసి తీసుకెళ్లి గురువు గారి దర్శనం అక్కడ అయిపోయాక మళ్ళీ రిటర్న్ కూడా తెచ్చి అక్కడే పెట్టాడు. ఇది ఈయన ఆ పక్కకి వెళ్తున్నానంటే ఆయన ఏదో పని మీద వెళ్తున్నారు అక్కడికి, కానీ మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళాలి బయటికి. వెళ్ళలేడా? అలాగా వెళ్ళలేదు, నా దగ్గరే ఉన్నారు. మీ దగ్గరే ఉండి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన అప్పుడు మీకు ఏమైంది దాన్ని బట్టి? మా గురువు గారే దారి చూపించారు అలాగ వచ్చి, అపరిచిత వ్యక్తిలా వచ్చి. అంతే సార్. అక్కడ అమరకంటక్ గురువు గారు అయితే ఆయన ఏంటంటే కంప్లీట్ గా ఆయన నైట్ కుటీరం చుట్టూరు క్రూర జంతువులు, పులులు, ఎలుగుబంట్లు, జింకలు వచ్చి కుటీరం చుట్టూరు కూర్చొని ధ్యానం చేసి వెళ్ళిపోయేసి నేను సాక్షాత్ నా కళ్ళతో చూసాను అనమాట, స్వయంగా. అయ్యో మామూలు అద్భుతం చేస్తున్నారు, మహా అద్భుతం. గురుగారు రిసీవింగ్ ఎలా ఉంది మీరు వెళ్ళినప్పుడు? అయ్యో చూసినట్టే ఏడ్ చేసి పిలిచి ముద్దు పెట్టుకున్నారు మాట. ఆయన ముద్దు పెట్టుకుని అక్కడ ఏదో వాటర్ ఏదో ఉంటే వాళ్ళకి ఇంకా వేరే పరమాత్మతో రమిస్తూ ఉంటారు కదా. చూసి తర్వాత ఆయన ఏదో నీళ్ళు అయ్యి ఉంటే వేడి నీళ్లు కలిపేసి చల్లారి పెట్టేసి కలిపేసి డికాషన్ అయితే తయారు చేసి అప్పటికప్పుడే ఏదేదో తీసేసి నాకు ఇచ్చేసి తాగమన్నారు అన్నమాట. తాగే కూర్చోమన్నారు. నాకు ఏలిముద్ర వేయమన్నారు, ఏలిముద్ర వేసాను. నేను అక్కడ బాబా గారు బిస్కెట్లు పట్టుకెళ్ళాను. బిస్కెట్లు ఆయన తిని ఆయన నాకు పెట్టారు. నేను బ్లాక్ పంచ్ ఒకటి ఇస్తే ఆ పంచ్ ఒకటి తీసుకున్నారు గురువు గారు. జరిగింది అక్కడ 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి శిష్యుడు ఒకడు ఆయన ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన స్థితి ఎలా ఉంది? అంటే ఆ గురుగారు సేవ చేసుకుంటున్నారు కదా. ఆయనకి గురుగారు అనుగ్రహం దొరికిందంట చెప్పిన దొరికింది అంటున్నారు అన్నమాట. ఆయన మీతో ఏమైనా మాట్లాడా శిష్యుడు? మాట్లాడాడు. అదే గురుగారు ఇలా ఉండేవారు, ఎప్పుడు కూడా ఇలాగే ఉండి ఉంటారు. ఇంకా పరమానాథ్ అనేది ఎప్పుడు రమిస్తూ ఉంటారు స్వామి. ఇంకా వాళ్ళు ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, యూనివర్సల్ ఎనర్జీ, ఆ ఎనర్జీతో ఎప్పుడు కూడా అలా 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 రమిస్తూ ఉంటారు. ఇంకా బంధాలు, బాంధవ్యాలు ఇంకా ఏమి ఉండవు. టాప్ స్టేజ్ కదా, ఇంకా సూపర్ సుపీరియర్ స్టేజ్ ఇంకా అవధూత. అంటే అక్కడ గొప్ప అనుభూతి. ఆయన మిమ్మల్ని చూసి ఏడ్ చేసి కౌగిలించుకోవడం అంటే ఒక అవధూత అలా ప్రవర్తించండి. మరి అది అద్భుతం కదా, మామూలుగానే అసలు ఎవరు పట్టించుకోరు. ఇంకా అటువంటి ఏమైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. 20 మంది అంటే చాలా అనుభవాలు ఉంటాయి మీకు. ఒకసారి సురుల తీర్థం ఊరు వెళ్ళాను స్వామి. తేని అక్కడ ఊరు. అయితే గురువు గారు అంత ఏమి మాట్లాడరు స్వామి. గురువు గారు అసలు కంప్లీట్ మౌనం. వెళ్ళిన వెంటనే చూసి పాట పాడారు స్వామి గురువు గారు. అప్పటి వరకు ఏమి మాట్లాడరంట. చూసిన పాట పాడారు మాట గురువు చూడగానే. పాట పాడి లోపలికి వెళ్ళిపోయారు. బజ్జీ ఏదో తిన్నారు స్వామి. తినేసి సగం బజ్జీ ఆయన తిని సగం బజ్జీ నాకు చేతిలో పెట్టారు మాట గురువు గారు. అట్టికే బజ్జీ
నేను తినేది దైవ ప్రసాదం కింద. నేను ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు అందరికి ఇస్తున్నారు అన్నమాట బజ్జీలు. అక్కడ వాళ్ళు వద్దండి నాకు తినండి అన్నారు. గురువు గారు తిన్నారు, గురువు గారు కూడా పెట్టారు, గురువు గారు తిన్నారు. నేను ఇక్కడ తినలేదు కదా, గురువు గారు ఇలా చూసి అక్కడ అలా చూసి మళ్ళీ నా వంక ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసేవారు అన్నమాట. వెంటనే దగ్గరికి వెళ్ళాను, ఇలా అన్నారు, తీసుకుంటే అప్పుడు తిన్నాను అన్నమాట. చాలా అనుభవాలు స్వామి, ఒకటి కాదు రెండు కాదు, అయిపోయి. ఎవరన్నా మీకు ఏమైనా చెప్పడం కానీ ఉపదేశించడం కానీ అయినాయి స్వామి. ఎటువంటి ఏమన్నాయి? అమరకంటక్ లో గురువు గారు ఉపదేశించారు, మంత్రోపదేశం చేశారు. చాలా మంది ఉన్నారు స్వామి అవధూతలు లైవ్ లో. షర్ట్ ప్యాంట్లు వేసుకుని కూడా తిరుగుతారు. షర్ట్ ప్యాంట్లు వేసుకుని అంటే చాలా మంది అవధూతలు అంటే దిగంబరంగా ఉంటారు కదా. దిగంబరంగా ఉంటేనే అవధూత కాదు స్వామి. దిగంబరంగా ఉంటేనే అవధూత అయితే వాడు అవధూత అంటే అదొక క్యారెక్టరిస్టిక్ అంతే. అది అవధూత అన్నప్పుడు దిగంబరంగానే ఉండాలి అన్నది. మరి అసలు వాళ్ళని ఎలా గుర్తించడం, ఇతను అవధూత కాదా అనేది? మనకి లోపల నుంచి ఒక మనసులో నుంచి ఒక సౌండ్ వస్తుంది, ఈయన అవధూత అని మనకి తెలుస్తుంది. చెబితే తెలిసేదో ఇచ్చేదో కాదు. అంటే మామూలు వాళ్ళది ఇప్పుడు ఒక జ్ఞానాన్ని గుర్తించగలరు అంటారు, మామూలు వాళ్ళకి అయితే తెలియదు కదా. మరి అలా ఏమి లేదు, రోగి అవసరం వైద్యుడికి కావాలంటే అందరికీ తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళ తిరుగుతుంటారు, ఆ పిచ్చోడు అంటారు తప్ప అవధూత అన్న ఇది ఉండదు. కొంతమందికి తెలుస్తుంది అది, వాళ్ళు ఎవరైనా తెలుసుకుని చెప్తే అప్పుడు కొంతమంది ఆయన దర్శించడం చేస్తుంటారు. పూర్వజన్మ సుకృతం వాళ్ళ మనకి తటస్థపడాలి. దత్తుడి అనుగ్రహం బావగారి దయ, మనం ఏం చెప్తాం కానీ. ఓకే, మీ గురుగారు చెప్పినవి ఏమైనా ఉన్నాయా? చాలా చెప్పారు సార్ మీ గురువు గారు, ఒకటి కాదు రెండు కాదు. ఈయన చెప్పిన దాని మీద వెళ్తా ఉంటారు అవధూతల దగ్గరికి. ఈయన ఎవరు చెప్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. మన స్టేటే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లు కూడా, ఒరిస్సా అటు సైడ్ కూడా వెళ్ళారు. ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, మొత్తం మీద ఒక 24 అవధాలను చూశారు. 24 సంవత్సరాల వయసులో. మీ వయసు 24 కదా. అంటే స్టార్టింగ్ మీ గురువు గారి మీద అసలు మీకు ఆ ఇంప్రెషన్ ఎలా కలిగింది? అవధూత కదా, ఆయన అవధూతలు చూడాలని మీకు ఎందుకు అనిపించింది? వాళ్ళది ఏమో అలా కూడా ఏమి లేదు. ఫస్ట్ టైం వెళ్ళాను మా గురువు గారు దర్శనం కూడా ఎలాగైందంటే, నేను ఎవరో చెప్తే ఒక బ్యాగ్ లో వైట్ బట్టలు పట్టుకుని వెళ్ళాను. నేను చీరలా ఇచ్చి పట్టుకుని వెళ్తే గురువు గారు చూసి ఇలా రమ్మన్నారు. వెళ్ళాను, వెళ్తే పిలిచి నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు బట్టలు తెస్తావన్నా తెలుసు, చల్లగా ఉంటాయి ఇలాగ ఇవ్వన్నారు. ఫస్ట్ మూమెంట్, ఫస్ట్ అవధూత నాకు దర్శనం ఎట్లు అదైతే దర్శనం అయింది. వెంటనే ఇంకా అయ్యి బాబాయ్ చూసి దగ్గర పిలిచి 101 రూపీస్ చేతిలో పెట్టారు. చేతిలో పెట్టి అడిగారు సార్, బట్టలు వేసుకున్నారు సార్. నేనే వేసాను గురువు గారికి బట్టలు వేసుకున్నారు. బట్టలు వేసుకున్న వెంటనే చేతిలో డబ్బులు పెట్టారు. థమ్స్అప్ తెమ్మన్నారు, థమ్స్అప్ తెచ్చాను, తాగారు. ఇంకా అలాగా ఒకళ్ళ ద్వారా అలా దర్శనాలు అయినాయి సార్. మీరు ఇలా బ్లాక్ డ్రెస్ వాడుతున్నారు, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇలా ఎవరు చెప్పారు అలాగా? ఒక అవధూత నాకు అవధూత తీయించేసారు సార్ నాతో చెప్పులు తీసారు. ఎంతకాలం అవుతుంది చెప్పులు తీసి? మరి 1.5 years వచ్చింది. 1.5 year నుంచి చెప్పులు లేకుండా డ్రెస్? మరి డ్రెస్ కూడా అంతే సార్. కామాఖ్య వెళ్తే అక్కడ ఒక అద్భుతం జరిగింది. అమ్మవారి ద్వారా రావడం, వచ్చేవడం, అలా డ్రెస్. అంటే అక్కడ ఎవరైనా చెప్పారా? ఒక యోగి అంటే ఎవరన్నా? యోగి అసలు ఒక లేడీ రూపంలో వచ్చి కొట్టి ఇలా ఇచ్చి ఇదే వేసుకోవడం, బ్లాక్ డ్రెస్ ఇచ్చి అదే వేసుకోమని చెప్పి అంటే పెద్ద ముత్తైదు టైప్. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా అలా జరిగింది. కామాఖ్య దగ్గర